అందుకే నమస్కారం. కొడితే ఏను కుంభస్థలం కొట్టాలన్నట్టు ఐబొమ్మ రవి అదే చేశాడు. ఇక నీకు నాకు వద్దని వెళ్ళిపోయింది భార్య. దెన్ నాన్నకి దూరంగా ఉన్నాడు, అమ్మ లేదు. ఇక ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అతను పైరసీ నేను ఎంకరేజ్ చేయట్లా. ఓటీటీ ప్లాట్ఫామ్లో కంటెంట్ వచ్చి 6 నెలలు పెడతాను కూడా ఎంకరేజ్ చేయట్లా. బట్ ఈరోజు మీరు అంతా ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయన హీరో అంటున్నారు. సో ఆయనకి సంబంధించిన న్యూస్ ఇస్తున్నాం యాజ్ ఎ జర్నలిస్ట్గా. పోలీస్ రిమాండ్ అయిపోయింది, కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి మొత్తం విన్నారు, క్రాస్ చెక్ చేశారు. రవి కూడా ఉన్నది ఏంటో చెప్పాడు. దెన్ ఆయన్ని చర్లపల్లి జైలుకి తరలించారు. ఇప్పుడు కోర్టులో ఏం జరిగింది? పోలీసులు దగ్గరగా 30 కోట్ల తాలూకు ట్రాన్సాక్షన్స్ కోర్టు ముందు ఉంచారు. అన్అకౌంటెడ్ అన్నట్టు కావచ్చు, లేదన్నప్పుడు లెక్కల్లోకి రాంది కావచ్చు. క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు దగ్గరగా 100 కోట్ల పైచిలకు ఈ రవి సంపాదించడం తెలుస్తుంది. ఇతని ఫ్రెండ్ నిఖిల్ అనే అతను ఉన్నాడు. అతని త్రూ వచ్చేసి ఈ టెక్నికల్గా డేటా కానీ రిమైనింగ్ కానీ అవి కొన్ని చేస్తున్నారట. ఐఎమ్ షూర్ ఒక్కడే చేసిన మనం అనుకుంటూ ఉన్నాం, కానీ ఈ ఒక్కడు మాస్టర్ బ్రెయిన్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఎవరో ఒకరైతే హెల్ప్ అయితే కావాలి. అలా చేసిన మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఇతను మాత్రం ఇట్టిపోతే వాళ్ళ పేర్లు ఏమీ బయట పెడతారు. అండ్ లీగల్ కూడా ఇతను నాలెడ్జ్ ఉంది. దాంతో ఇతను కొడత కావచ్చు వేరే విధంగా కూడా చేయలేకపోతున్నారు. జడ్జి కూడా ఇతను సంబంధించి హైలీ టాలెంట్ అని చెప్పేసి నమ్మాడు. మొన్న మా మధ్య మనం కోరుకున్నాం, ఇతను కొన్ని టాలెంట్ని యూజ్ చేసి సొసైటీకి యూజ్ అయ్యే విధంగా, పోలీసులతో పనిచేసే విధంగా అతను శిక్ష విధిస్తే బాగుండు అని. చూద్దాం, కొద్ది రోజుల పాటు ఇంకా విచారణ చేయాలంటున్నారు. ఈ రవితో పాటు ఇంకా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ అకౌంట్స్ మొత్తం గ్యాదర్ చేస్తాం అంటున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఇతను మనుషులు ఉన్నారేంటి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ లాగుతున్నామన్నారు. ఇతను సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు, పెన్ డ్రైవ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు ఎథికల్ హ్యాకర్స్ చేత. దెన్ ఫైనల్లీ ఖచ్చితంగా ఐబొమ్మ రవి ఎపిసోడ్లో న్యాయమే గెలుస్తుంది. అండ్ ఓవరాల్గా ప్రజలంతా సంతోషపడే విధంగానే రిజల్ట్ అయితే ఉంటుంది, జడ్జిమెంట్ అయితే ఉంటుంది అయితే అనుకుంటూ ఉన్నా. ఇప్పటి వరకు పోలీసులు చెక్ చేసిన ప్రకారం 100 కోట్ల పైచులకు ఇతను కొల్లగొట్టాడు. అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ప్రతి 20 రోజులకు ఒకసారి వేరే దేశం వెళ్తూ ఉంటాడు. ఇతను వెళ్ళిన చోటల్లో కూడా ఇతర సంబంధించిన టీం ఉంటుంది, వాళ్ళకి కలుస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇతని లైఫ్ ఇతందే. చాలరా ఈ లైఫ్లో ఎలా ఎంజాయ్ చేయాలంటే వచ్చిన డబ్బుని వచ్చినట్టు ఖర్చు పెట్టాలి, బట్ రేపటి కంటే కొంత దాచుకోవాలి అనుకున్నాడు. అలా ఎంజాయ్ చేస్తున్నాడు. స్టార్టింగ్ చెప్పి ఇప్పుడు కూడా చెప్పా, మనది కాని డబ్బు, అక్రమంగా వచ్చే డబ్బు ఏది కూడా మనం పట్టించదు. ఇతను ఐబొమ్మ దానిలో అది ఓటీటీ పెట్టని, సినిమా పెట్టని, ఏదైనా పెట్టని, ఒక్కసారి మన దాని మీద క్లిక్ చేస్తే దాదాపు 15 యాడ్స్ ఓపెన్ అయ్యే విధంగా దాన్ని సెట్ చేసి పెట్టాడంట. మన ఐబొమ్మలో క్లిక్ చేస్తాము, వేరే సైట్ ఓపెన్ అవుతుంది, అది క్లోజ్ చేస్తాము, మళ్ళీ క్లిక్ చేస్తాము. ఈలోపు మనం ప్రాపర్గా కనుక క్లోజ్ చేయకపోయినా వేరే విధంగా ఉన్న యాడ్లు వస్తూనే ఉండటం కావచ్చు, లేదన్నప్పుడు ఒకసారి ఓపెన్ అయిన తర్వాత దానిలో మల్టిపుల్ యాడ్స్ ఉండటం కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. మీలో చాలామంది మేము ఐబొమ్మ చూసాం, మాకు ఎటువంటి ఇబ్బంది రాలా, మేము ఐబొమ్మ చూసాం మా డేటా హ్యాక్ కాలా, మేము ఐబొమ్మ చూసాం మాకు ఎటువంటి దాన్ని ఫ్రాడ్ లింక్స్ రాలేదు, మమ్మల్ని ఎవరు భయపెట్టలేదు, కాబట్టి ఐబొమ్మలు వచ్చే నష్టమే లేదని మీరు అంటున్నారు. బట్ పోలీసులు అయితే మాత్రం లేదు, దానివల్ల చాలా ప్రమాదం అంటున్నారు. ఇందాక సజ్జనార్ కూడా అదే చెప్పారు, దయచేసి పైరసీ మూవీలు చూడొద్దు, అండ్ ఆ లింక్ క్లిక్ చేసి ఈ లింక్ క్లిక్ చేసి మూవీ ఓపెన్ అయిందంటే దాని జోలికి పోవద్దు అన్నాడు. రేపు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెడతారన్నారంట ఆయన. సో రేపు ఏం మాట్లాడుతారో చూద్దాం.